అది ఆ రోజు భారతదేశ చరిత్రలో శాశ్వతంగా గుర్తుండిపోయే రోజు. హస్తినాపురంలోని మహాయుద్ధ విద్యల ప్రదర్శన. సమస్త రాజులు, ప్రజలు, యువరాజులు, సామంతరాజులు, ఋషులు అందరూ ఒకే చోట చేరారు. కౌరవులు, పాండవులు తమ విద్యల ప్రదర్శన కోసం సిద్ధమయ్యారు. ద్రోణాచార్యుని శిష్యులు తమ గురువు గర్వపడేలా అద్భుతమైన యుద్ధ కళలు చూపిస్తున్నారు. అందరిలో వెలుగులా మెరిసిన శిష్యుడు అర్జునుడు. అతని ధనుర్విద్యలతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆసక్తిగా చూస్తున్న జనం. ధర్మరాజు సంతోషంతో తల ఎగిరేస్తున్నాడు. దుర్యోధనుడు అసూయతో రగిలిపోతున్నాడు. కానీ అప్పుడు ఆకాశాన్ని చీల్చే శబ్దం. అందరి దృష్టి ఒకే చోటుకి. వెనుక నుండి ఓ యువకుడు ప్రవేశిస్తున్నాడు. నీలిమబ్బులా గంభీరంగా, కనుపాపల మధ్య సూర్యుడిలా ప్రకాశిస్తూ, బాహుబలాలు తెగిపడేలా, నడకలో ధైర్యం, ముఖంలో పరాక్రమం. అతను ఎవరు? ఎందుకు వచ్చాడు? ఇప్పుడే ఎందుకు వచ్చాడు? అతను కర్ణుడు, సూర్యుని కుమారుడు. తాను ఎవరో కాదు, తాను ఏం చేయగలడో చూపించేందుకు వచ్చాడు. అర్జునుడి ప్రదర్శన ముగిసిన వెంటనే కర్ణుడు ముందుకొచ్చి అంటాడు, అర్జున, నీవు చేసిన ప్రతిదీ నేను చేయగలను. నేను కూడా ఒక యోధుడిని. ధనుర్విద్యలో నిన్ను సమానంగా ఎదుర్కోగలవాడిని. అందరూ మౌనంగా చూస్తున్నారు. ఒకవైపు ఆకాశానికి ఎగిరిన అర్జునుడు, మరోవైపు అతనికి సవాలు విసిరిన గుర్తు తెలియని వ్యక్తి. కానీ వెంటనే ప్రశ్నల వర్షం మొదలైంది. నీవెవరు? నీ వంశమేంటి? పాండవుల వంశానికి పోటీ ఇవ్వాలంటే నువ్వు రాజవంశీయుడే అయ్యుండాలి. ఇదే వాక్యాలు కర్ణుడి గుండెల్లో గుచ్చుకున్నాయి. తన శక్తిని కాదన్న సమాజం తన తల్లిదండ్రుల పేరునడిగింది. ఒక్కసారి కాదు, లైఫ్ అంతా అదే ప్రశ్న. ఈయనెవరు? ఏ రాజవంశానికి చెందినవాడు? క్షత్రియుడా? శూద్రుడా? భీష్ముడు, ద్రోణుడు నిశ్శబ్దంగా చూస్తున్నారు. ద్రోణుడు లేచి, నీవు ఒక శూద్రుడివి, నీకు ఇక్కడేం పని అన్నాడు. భీముడు లేచి, నీవా అర్జునుడితో పోటీ పడేది? నీకు ఏం అర్హత ఉందని ఇక్కడికి వచ్చావు? ఇక్కడ పోటీ పడాలంటే రాజవంశం అయ్యుండాలి అని ఎగతాళి చేసి నవ్వుతాడు. దుర్యోధనుడు మాత్రం ఒక అద్భుతమైన రాజకీయ బుద్ధిని చూపించాడు. అతను ముందుకు వచ్చి అందరికీ ప్రకటించాడు, ఈయన నా మిత్రుడు. ఇప్పుడే అంగదేశాధిపతిగా నియమించబడుతున్నాడు. ఇప్పటి నుండి ఈయన రాజవంశానికి చెందినవాడే అన్నాడు. అందులో రాజకీయం ఉందో లేదో ఎవరికీ తెలియదు. కానీ కర్ణుడికి మాత్రం అది మరణాంతం వరకు తీరని రుణంగా మారింది. ఆ రోజు ఓ రథసారథి కుమారుడు రాజయ్యాడు. కానీ ఒక రాజును మించిన విలువ దుర్యోధనుడు కర్ణుడిలో చూశాడు. అప్పటి నుంచి కర్ణుడు అర్జునుడే నా లక్ష్యం, దుర్యోధనుడే నా మార్గం అన్నట్టుగా తయారయ్యాడు. ఈ రెండు విషయాలు కర్ణుడి జీవితాన్ని మార్చేశాయి. ఇలా కర్ణుడు చరిత్రలోకి ప్రవేశించాడు. అర్జునుడి సమక్షంలో, ద్రోణుడి సమక్షంలో తన విద్యను చూపించుకునే అవకాశాన్ని గెలుచుకున్నాడు. కానీ అర్జునుడి హృదయంలో మొదలైంది ద్వేషం. భీముడి చూపుల్లో క్షణాల్లో మారిన గౌరవం. కర్ణుని జీవితంలో మొదలైన అసమానమైన సమరం. గౌరవం కోసం, గుర్తింపు కోసం, ప్రేమ కోసం.